నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్లారు మాట్లాడదాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా యుద్ధం జరుగుతుంది. రాత్రి సమయాన అదును చూసుకొని దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. నిన్న రాత్రి దాదాపు 400 డ్రోన్లతో మరి భారత్పై దాడి చేసే ప్రయత్నం చేస్తే భారత్ ఆర్మీ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీని తునాతుకలు చేసే ప్రయత్నం చేస్తుంది. డ్రోన్లను ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా బుల్లెట్లతో మరి నేలకూల్చేతున్న ప్రయత్నం చేస్తుంది. బట్ ఏదేమైనా భారత్ మాత్రం ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ని ముందులో పెట్టుకొని పాకిస్తాన్పై యుద్ధానికి సమరానికి సై అంటుంది. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. ఇక లోకల్లో ఉన్నటువంటి కొన్ని రాజకీయ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మందుల సామె గారు ఉన్నారు. సామెల్ గారు నమస్తే అండి. నమస్తే బ్రదర్. సో దేశవ్యాప్తంగా 2 రోజుల నుంచి ఎవరి స్టేటస్లు చూసినా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏం చూసినా కూడా యుద్ధం గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి వస్తుంది. పూర్తి మద్దతు భారతదేశ ఆర్మీకి ఇస్తా ఉన్నారు, రాజకీయ నాయకుల నుంచి, పొలిటీషియన్స్ నుంచి, పౌరుల దాకా. సో మందల సామెల్ ఈ యుద్ధం గురించి ఏం చెప్తారు? జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయతి. నీ తల్లి మూసేది నవమాసాలేరా, ఆ తల్లి మూసేది కడవరకురా. భారతదేశం భూమి అంత పవిత్రమైంది కనుక ఈ పవిత్ర దేశం మీద ఎవడ దాడి చేసినా కూడా తిప్పికొట్టడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఇలా యువతరం కూడా పార్టీలను పక్కన పెట్టి, కులాలను పక్కన పెట్టి, ఇంతకుముందు ఏమనుకుంటామంటే ఫస్ట్ నా ఊరు, నా ఇల్లు, నా ఊరు, నా మండలం, నా తాలూకా, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం అనుకుంటుంటాం. కానీ ఇప్పుడు నా దేశం ఫస్ట్, నా దేశం, ఇల్లు, నా దేశం, నా రాష్ట్రం, ఓకే, నా మండలం, నా ఊరు, నా ఇల్లు పైనుంచి కిందికి రావాలి. ఓకే, ఆ దేశం కోసం ఎంతమంది ఏం ప్రాణాలు ఇచ్చినా కూడా వాళ్ళ అమరవీరులు, వాళ్ళ త్యాగం మరవలేదు. నిన్న ఒక నాయకు చనిపోయాడు, అమరవీరుడు ఆయన. అలాంటి అమరవీరులు ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు చాలామంది. 71 పాకిస్తాన్ మీద ఆనాడు కూడా యుద్ధం జరిగింది. బాబు జగ్జీవన్ రావు నాయకత్వం తీసుకున్నాం. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో బ్రహ్మాండంగా తిప్పికొట్టినాం. అందుకోసం ఈనాడు కూడా పాకిస్తాన్ అనేది ఆ పాకిస్తాన్ దేశమా కాదని కూడా అర్థం కాదు. అంత చండాలమైన ముచ్చట్లు, చండాలమైన వ్యవహారాలు, ఈ మత ఛాందసవాదం, ఇవన్నీ కూడా ఆ దేశాన్ని డెవలప్ కానీ ఎక్కడైతే మత ఛాందసవాదం ఉంటుందో, ఈ వ్యవస్థ ఉంటుందో, ఆ దేశం ఏనాడు బాగుపడదు, ఏనాడు కూడా ముందు వరుసలో ఉండదు. అందుకోసమని ఇలా భారతదేశం ప్రపంచ దేశాల్లో 3వ దేశంగా ఇలా అగ్ర స్థానంలో ఉంది ఇలా భారతదేశం. అందుకోసమనే ఇలా భారతదేశాన్ని ముడితేని కూడా దమ్ములేదు వాళ్ళకు. ఎందుకంటే అదంతా అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆకిట్లో కూడా సార్పు కూడా చల్లరు. అసలు ఆకిట సార్పు చల్లరు, ముగ్గేరాలు. ఆ దేశం చాలా కూడా అదేం దేశం నాకు అర్థం కాదు. ఈయనవా అంత మూర్ఖత్వమైన దేశం, మూర్ఖంగా చచ్చిపోతారు. కానీ రొట్టె ముక్క పాకిస్తాన్ ఎందుకు కయాని కాదుతున్నాడు? అది వాళ్ళకు ఎక్కువ పనికిమాలిన ఆవేశం ఉంటుంది వాళ్ళకు. పనికిమాలిన ఆవేశం. ఈ దేశాన్ని మేము సాధిస్తామంటే భారతదేశ కాలి గోడి కూడా సరిపోదు, కాలి గోటి కూడా సరిపోదు. భారతదేశం 140 కోట్ల ప్రజానికి ఒక్కసారి కన్ను తెరిస్తే ఒక్కడు కూడా ఉండదు. కానీ భారతదేశం సామరస్యాన్ని కోరుకుంటుంది, అభివృద్ధిని కోరుకుంటుంది, ఐక్యాన్ని కోరుకుంటుంది. ఐక్యరాజ్య సమితి ఇలా ఎంత బ్రహ్మాండంగా రేపు ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయితే చూడు, వీళ్ళు చేసే చిల్లర లెక్కలకు. భారతదేశం అనేది ఒక పవిత్రమైన దేశం. భారతదేశం వచ్చింది కాదు, యుద్ధం చేసుకొని గెలిచింది భారతదేశం. వేలాది మంది అమరవీరులైన ఈ దేశం కోసం. అందుకోసమనే భారతదేశానికి యుద్ధ పటిమ తెలుసు, యుద్ధ తంత్రం తెలుసు, ఎట్లా యుద్ధం చేయాలో తెలుసు, కనుక శత్రువుని ఏ విధంగా తిప్పుకొట్టాలో తెలుసు. అందుకోసమనే ఇలా మన దేశం కోసం ఎవరైనా దాడి చేయాలని కూడా అవతల ఆలోచన పడే పరిస్థితి. మొదటి రోజు సామెల్ గారు 9 ఉగ్ర స్థావరాల మీద 23 నిమిషాలలో మన ఆర్మీ ఎట్లా పోయి అట్లా బాంబులు వేసి బ్లాస్ట్ చేసి వచ్చినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు ఆర్మీని చూస్తుంటే ఏమనిపిస్తుంది? మన ఆర్మీ పటిష్టమైన ఆర్మీ, దేశ ప్రతిష్ట కోసం, దేశ రక్షణ కోసం. ఇలా మీరు ఆర్మీ రిటైర్డ్ అయిన ఆర్మీని చూడండి, అతను మాట్లాడే విధానం ఎంత గొప్పగా ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధం చేసి వచ్చినాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అందుకని ఆయనకు ఇంకో మాట రాదు. దేశం స్వతంత్ర భారతదేశం అని మాట్లాడతారు. ఎప్పుడైనా వేరే నాయకుడు ఎవరు మాట్లాడరు, స్వతంత్ర భారతదేశం.
ఈ స్వతంత్ర భారతదేశం అనేది వడుస్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా నీటిపారుదల శాఖ మంత్రులు అంత గొప్పగా యుద్ధం చేసిన మహనీయుడు ఆయన. అందుకోసమనే భారతదేశాన్ని ఏం గింత కూడా కదిలేదు పాకిస్తాన్. ఆ రష్యాని తీసుకుపోయి ఏదో తోపులు తీసుకుంటాయి, అవి తుసుకొని పోతా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ చైనా సపోర్ట్ బాగుంది అంటున్నారు. చేయలే, ఇప్పుడు మన దగ్గర చైనా వస్తువులు ఉన్నాయిగా, యూజ్ త్రూ మూతికి తుడుచుకొని కింద పారేస్తాం. అవి కూడా పాపం ఎడ్డి మూర్ఖులు పాకిస్తాన్ మూర్ఖులు కాకపోతే తిరిదొక్క మూర్ఖులాలు ఆ చైనోడు మా పేరు తీసుకొని వస్తే అవి మన దేశం మీద ఆన్ బార్డర్నే వెళ్ళిపోతున్నాయి. మిస్ మ్యాచ్ అవుతున్నాడు ఆన్ దేశం అంత తెలివి ఉంది దానికి. వాళ్ళ తెలివి ఎక్కడిది అని తెలివి లేదు, మను లేదు, వ్యూహం లేదు, మను లేదు. భారతదేశ దెబ్బకు మొత్తం గిలగిలాడుతూ ఉన్నారు. అందుకని నేను ఈ భారతదేశ యువతరానికి, నా తెలంగాణ యువతరం సిద్ధం కావాలి. ఈ దేశ రక్షణలో యువతరం భాగస్వాములు కావాలి. మోరల్ సపోర్ట్ ఉండాలి. మనిషి ఈ దేశం నాది అనుకోవాలి. అందుకోసమనే ఈ దేశ భక్తి ఆ విధంగా ప్రజ్వరిల్లాలి. అందుకోసమనే భారతదేశాన్ని పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ అయ్యే జేజమ్మ వచ్చినా కూడా ఏం కదిలేదు. భారతదేశం అంత పటిష్టంగా ఉంది. ఆ మిలిటరీకి దాదాపు 7,00,000 కోట్ల రూపాయలు ఇవాళ మనం బడ్జెట్ రక్షణ బడ్జెట్లో పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఆనికెంత మొత్తం దేశం మొత్తం కూడా 7,00,000. ఆర్థిక శాఖ విఫలమవుతున్నది. భారత్ దాడితోటి మేము చాలా అస్తవ్యస్తంగా అవుతున్నామని పాకిస్తాన్ ఇతర దేశాలని అప్పులు అడుగుతున్నటువంటి పరిస్థితి అట. ఇప్పటికే నీళ్ళు ఆపినాము, అక్కడ సంక్షోభం స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా యుద్ధానికి కాలు దూకుతున్నది పాకిస్తాన్. సో విదేశాల నుంచి ఏమైనా అప్పులు పుట్టే అవకాశం సిప్ప పట్టుకొని ఉరికినాడు కూడా సిప్ప పట్టుకుని ఎవరు రూపాయి వేసే పరిస్థితి లేరు. అంతే అంటారు. వీళ్ళ వెకిలి చేష్టలు గాలి అది ఫాల్గామ్ దగ్గర వాళ్ళెవరో అది విహారయాత్రకు పోతే వాళ్ళను హిందువా ముస్లిం కాల్చి చంపినంటే ఎంత దుర్మార్గం అది. దేశంలో చాలా అరెస్టులు జరిగినాయి, చాలా బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. కానీ హిందువా ముస్లిం అని కాల్చి చంపినట్టు దాని వెనకాల మొత్తం ఏందో అర్థం కాదు. అది ఇప్పుడు హిందువా ముస్లిం అంటే దాని వెనకాల ఇవాళ కాశ్మీర్ తీవ్రవాదులు అంటున్నాం మనం. పాకిస్తాన్ అలా దొరబడి పాకిస్తాన్ ట్రైనింగ్లు తీసుకొని వచ్చి కాశ్మీర్ ఇంకా అలదరి 370 చట్టం తీసేసినామని ఇలా మోడీ గారు చెప్తా ఉన్నారు. అది తీసేసినా కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. అది తీసేసినా కూడా ఇంకా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మన ఇంటెలిజెన్స్ కూడా పటిష్టంగా ఉంది, మన భారత పటిష్టంగా ఉంది. కనుక రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా ఈ దేశం కోసం ఈ సిప్ప కూడా తినబడే పరిస్థితి ఉంది ఇవాళ పాకిస్తాన్. అవును, సిప్ప కూడు కూడా దొరకది. ఆల్రెడీ నీళ్ళు బంద్ అయినాయి, జీలమనేది నీళ్ళు బంద్ అయినాయి. నీళ్ళు బంద్ అయినాయి, ఆఖరికి బో కూడా బంద్ అయితే వాళ్ళకు మల మాడి చేస్తారు. రాజకీయ నాయకులు తిరుగుబాటు చేస్తారు. ఇవాళ అక్కడ ఉన్న దేశంలో ఉన్న సంపన్న వర్గాలన్నీ కూడా ఆల్రెడీ వీసా తీసుకొని ఎక్కడ యూకే అక్కడక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు. భారతదేశ దెబ్బ ఉంటుంది. అందుకోసం భారతదేశం తట్టుకోవాలంటే పాకిస్తాన్ కాదు కదా, పాకిస్తాన్ అయ్యే జేజమ్మతో కూడా కాదు. సో ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితో కామెంట్ చేసింది. అందాల పోటీలు అంత అవసరమా, దేశం అతలాకుతలం అవుతూ యుద్ధం వాతావరణం కమ్ముకున్న సందర్భంలో అంటూ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఏం మాట్లాడతారు మందుల స్వామి గారి? వాళ్ళే కాకవికలం అయిపోయారు, ఆగమాగం అయినరు. ఎవరు వాళ్ళ కుటుంబం, ఎవరు కేసీఆర్ కుటుంబం శ్రీలంకొల్లం అవుతుంది. శ్రీలంకొల్లం ఆ కేసీఆర్కి వచ్చింది ఇప్పుడు తిప్పలు పాపం. ఈ అమ్మనే దేశాన్ని ముఖ్యమంత్రి పదవి లేదు కానీ ఈ ముగ్గురితో ఉందిరా నాకు కష్టం అనుకుంటున్నాడు. కొడుకు, బిడ్డ, అల్లుడు. ఈ దేశం ఏడన్నా పోని వాళ్ళకి ఇప్పుడు ఈ బాధ ఉంది. ఏనా ఈ బాధ కొట్టొచ్చినట్టు పాపం వాళ్ళు చంద్రమాంధ్ర అవుతా ఉన్నారు. పాపం కవితమ్మకి ఏమని చెప్పు, కవితమ్మకు ఇవన్నీ ఎంత దూరం. ఆంధ్రాల పోటీ ఇప్పుడు పెట్టింది కాదు, లేకపోతే యుద్ధంతో సంబంధం కూడా లేదు. ఎప్పుడో డిక్లేర్ చేసి సీఎం గారిని 3 నెలలన్నా 4 నెలల కింద. అగ్రరాజ్యాలు ప్రపంచ దేశాలు కూడా ఇలాంటి ఈవెంట్స్ చేస్తారు కాబట్టి మనం కూడా ఈ తెలంగాణలో చేయాలని చెప్పి ఆనాడు దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఇవాళ చేస్తలేరు కదా. అందుకోసమైనా కవితమ్మకు వాళ్ళ గోస వాళ్ళకు ఉన్నది, వాళ్ళ తిప్పలు వాళ్ళకు ఉంది. వినవా? అందుకోసమనే 3 ఎడ్లున్న సంసారం కష్టం అంట, 5 ఎడ్లున్న సంసారం కష్టం అంట. 2 ఎడ్లుంటే అరక, 2 ఎడ్లుంటే అరక దుంతాయి. 3 ఎడ్లుంటే ఇంకో దానికోసం పెద్ద ఇబ్బంది అయింది. ఇప్పుడు 3 పంచాయతీ ఈయన 3 ముక్కల పంచాయతీ నడుస్తుంది. వాళ్ళది ఏం చేస్తాం, వాళ్ళ కోసం వాళ్ళకు ఉంది. ఈ అందాల పోటీతో నీకేంది ఆగవాగా చేసిరు. తెలంగాణలో బస్సు పట్టించారు. 7,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. అవునా? మొత్తం తిన్నారు, మేసిరు, కూసురు, అవతల పడ్డారు. ఇవాళ
ఆంధ్ర పోటీలు ఏంది అది ఏంది ఇది ఏందని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన అప్పులు కట్టలేక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది ఉంది. అయినా కూడా అన్ని సరి చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం ఏం చేయాలో అన్నీ కూడా చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత మనం చూసినాం ఆర్మీకి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. అవసరమైతే మా ఎమ్మెల్యేలకు సంబంధించిన జీతాలు నా జీతం మొదటిగా నేనైతే డిఫెన్స్కి ఇస్తా ఉన్నా, ఎమ్మెల్యేలు ఇష్టం ఉంటుంది కూడా వాళ్ళతో కూడా జీతాలు ఒక ఆర్మీకి మేము డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, విరాళం ఇవ్వడానికి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 100% సీఎం గారు ఆదేశిస్తే ఒక్క నిమిషం కూడా మేము లేట్ చేయం. బాజాప్తా మా బతుకులో ఒక భాగం దేశం, దేశంలో మేము బతున్నాం. ఈ దేశం మనది, ఈ దేశం భారతదేశం, భారత పౌరులం మనం, భారత పౌరులం మనం. దేశం కోసం సైన్యం కొట్లాడుతుంది. ఏ అవతరణ కోసం అయినా కూడా మనం అవతరం కూడా 71లా చెప్పేది నువ్వు 71 దేశంకి యుద్ధం జరుగుతున్న సందర్భంలో వరి మోపులు కూడా మోసిన మేము చిన్నపిల్లగాలం ఆనాడు. వరిసేనుకు వస్తుంటే కూడా మోపులు మోసి ఆనాడు సేకరించి మేము అది ఎక్కడ పంపాలో అక్కడ పంపిన మా సార్లు ఆయన. కనుక దేశం కోసం ఏమని చేయడం సిద్ధం. సో ఎట్లా చూస్తారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి ఏమనిపిస్తుంది? మొన్న వరంగల్ సభ నుంచి కూడా బాగా కాంగ్రెస్ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా జనంలోకి వస్తా తిరుగుతా అంటున్నాడు, మళ్ళీ అధికారంలోకి వస్తా అంటాడు. ఏమనిపిస్తుంది కేసీఆర్ వ్యవహార శైలి చూస్తే? ఏంటిది కేసీఆర్ సభ బాగా సక్సెస్ అయింది, 10 లక్షల మందికి వచ్చిరని చెప్తా ఉన్నాడు కదా, ఏమనిపించింది ఆ సభ? లేదు బొక్తుంది లేదు అడుగుతుంది నాకు ఏదో అలా ఉపసంహతి పెట్టుకోరు, అది ఉపసంహతి పెట్టుకోరు. చెప్పేది అన్ని మీటింగ్లల్లా అది ప్రెస్ మీట్లల్లా జోరుగా మాట్లాడతారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత, అవునా? ప్రతి మీటింగ్లో మాట్లాడతారు. కేసీఆర్ ఒక్కనేది మాట్లాడిపించింది చెప్పవాడా? ఇది కూడా సిపాయిలే కదా. ఎర్రబల్లి కూడా మాట్లాడినట్టున్నాడు. ఎవడు అంత ఎర్రబల్లి లేదు, తొర్రబల్లి లేదు, ఏ బల్లి లేదు, ఆ బల్లి లేదు, ఏ బల్లి అంత పోతుంది అది. ఎందుకంటే చెప్తే సంకల్పము నీకు క్షీణించిన తర్వాత, సంకల్పం అనేది క్షీణించిన తర్వాత తెలంగాణ అమరవీరుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన తర్వాత, నమ్ముకున్న వాళ్ళని దూరం చేసిన తర్వాత నీకు మనగడ సాగించలేం. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినరో ఆ బొంద వాళ్ళు రాజకీయ బొంద ఆయన తోడుకున్నారు. ఎప్పుడు దాన్ని మారలేరుగా. మళ్ళీ కూడా వాళ్ళు రాజ్యం వస్తారనేది కాదు, వాళ్ళ కళ్ళ కూడా అనుకోవద్దు. అది జరగని పని అది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. అందుకోసమని ఇది ఎక్కడ ఇంతో అయ్యే పని కాదు అది. కేసీఆర్ ఏడ తిరుగుతారు పాపం, ఆయన కోసం ఆయనకు ఉంది. ఆయన ఆ బిడ్డది ఒక తలకాయ నొప్పి, కొడుకుది ఒక తలకాయ నొప్పి, అల్లుంది ఒక తలకాయ నొప్పి, బొచ్చిన మంది అల్లుండ్లు కేసీఆర్కు. వినవా ఎవరి కథ ఏముందో మరి ఏమని చెప్తాను చెప్పు పాపం, వాళ్ళ కోసం వాళ్ళకి. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరని అనుకుంటున్నాం మందిర స్వామి? ఎందుకంటే మొదదాకా మీరు చెప్పినటువంటి ఫ్రీ బస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ కానీ ఉన్నాయి, తులం బంగారమో లేకపోతే 2500 ఇట్లాంటివి ఉన్నాయి. సో దీన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నది ప్రతిపక్షము విపక్షాలు. ఎట్లా చూస్తారు? ఇంకొక మాట, 9 సంవత్సరాలు 6 నెలలు రాజ్యం ఉండాలి, 10 ఏళ్ళు అనుకో రాజ్యంలో ఉండరు. రాజ్యం అంతా వాళ్ళదే. అప్పు చేసింది ఎంత, సప్పు చేసిందా మేము బయట ఉన్నాం మాకు తెలియదు. ప్రజలు ఎప్పుడైతే వాళ్ళని తిరస్కరించినరో మేము ఎంటర్ అయినాం దేశానికి. ఏది రాజ్యాధికారానికి, పరిపాలన అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు అలా పోయి చూసినాక ఏ కుండలు ఏముంది, ఏ గుమ్మిలో ఒడ్లున్నాయంటే ఏమి లేవు. మొత్తం లూట్ చేసిరు. నాకపోయిరు మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిరబ్బా. చేస్తే ఇప్పుడు అది పూడ్తానికి నీకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా ఇలా వాళ్ళే చెప్పారు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, అవునా? అది ఎక్కడో మూలకు పడేసారు. మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తలేరో అనే కాడికి మాట్లాడుతారు. కానీ వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే రాజ్యం బాయ్, కుర్చీ బాయ్, ఎక్కడెక్కడ ఊరలు తెత్తి ఒక చెట్లు బాయ్, ఒక చెట్టు గుట్టలు బాయ్ పట్టబట్టే, ఒకడు అట్లా ఇట్లా ఈ అమ్మ మనము కట్టక ఒక బ్రిడ్జ్ కడితే అది కూలిపాయ. మన ఇల్లు మనం కూలగొట్టుకుంటుంది, సోకుగా ఉంటుంది అనుకుంటే అది బొర్రబడ్డది. ఆ బొర్రె చూసి ప్రపంచం అంతా ఏం మనలే అంటుండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ కూడా వాళ్ళు కూడా అథారిటీ వాళ్ళు కూడా నివేదిక ఇచ్చారు ఇది పనికిరాదని. ఎక్కడ ప్రతిష్ట ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిండ్రు, దాదాపు 70 ఏళ్ళు అవుతుంది, గీత నెరబట్టలే. శ్రీశైలం డ్యామ్ కట్టిండ్రు, గీత నెరబట్టలే. దూరాలు కట్టిండ్రు, గీత నెరబట్టలే. అవునా? వీళ్ళు కట్టింది ఏంటిది? ఒక్క సుక్క నీళ్ళు
కాళేశ్వరం మేడిగడ్డ నుంచి ఒక్క సుక్క నీళ్ళు లేకుండా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకొచ్చి లక్షలాది పుట్ల లక్షలాది మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించింది. ఇలా పంటలతో తులదూగుతుంది తెలంగాణ రాష్ట్రం. మీరు చేసేది కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా జ్ఞానం ఉంది, ఆ పట్టుదల ఉంది. రైతుల పట్ల ఏనాడైనా కాపాడింది కాంగ్రెస్ పార్టీ. దేశ స్వాతంత్రం తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళికలు వేసుకొని ఈ దేశ అభివృద్ధి ఎట్లా జరగాలి, పారిశ్రామిక విధానం ఎట్లా జరగాలి, వ్యవసాయ రంగం ఎట్లా జరగాలి, ఈ నీటిపారుదల రంగం ఏ విధంగా ఉండాలని అన్నీ కూడా సంక్షేమ విధానాలు ఏ విధంగా ఉండాలని అన్నీ ప్రణాళికలు చేసుకొని ఈ దేశాన్ని ముందు వరుసను నిలబెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి మొన్న మన్మోహన్ సింగ్ మన కళ్ళ ముందు ప్రధానమంత్రి అయ్యిండు 2004లో. కోట్లాది మంది భారతీయులు, కోట్లాది మంది పేదలు, వాళ్ళకు కూడా పని భద్రత కల్పించాలని చెప్పి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఇలా ప్రవేశపెడితే ఇవాళ ఎండల పొద్దుగాల 6 గంటలు లేచి దాదాపు ఊరు మొత్తం కూడా ఆ పనిలోకి పోతూ ఉన్నారు. వాళ్ళకు 200 300 వస్తే వాళ్ళకు ఇంత పని దొరుకుతుంది. ఇవాళ బీజేపీ ఏం చేసింది చెప్పు? బీజేపీ ఏం చేసింది? బీజేపీకి దేశానికి చేసింది చెప్పండి, ఈ ప్రజలకి చేసింది చెప్పండి. కనుక యుద్ధ రంగంలో కూడా దేశాన్ని రక్షించింది కాంగ్రెస్ పార్టీ, ప్రజలు రక్షించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలకు దగ్గర తీసుకొని భూములు ఇచ్చి ఇల్లు కట్టి ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ళు వేలిండు. ఎవరు ఇల్లు కట్టించడు? ఇల్లు కట్టి అని కుప్పకూలిపోతా ఉన్నాయి. ఇవాళ మీరు కట్టించింది ఊళ్ళలో బొందలగడ్డలు, శ్మశాన వాటికలు, వైకుంఠధామాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంది 5 లక్షల రూపాయలు ఇచ్చి. మీరు ఎంక్వైరీ చేయండి. అందుకోసం కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత ఉంది. 1 గంట లేట్ అయినా కూడా అన్నిటి కూడా ఒక్కొక్కటి కూడా పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిబద్ధతను పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తానని కూడా చెప్తున్న సందర్భం. ఈ వడ్ల కొనుగోలు మీరు అన్నారు, బాగా మాట్లాడారు, పుట్టలుగా వడ్లు పండుతున్నాయి అంటారు. కానీ కొనే పరిస్థితి లేదు. గంటల తరబడి రోజుల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ఈ రైస్ మిల్లలో 5 కిలోల తూకం కూడా కట్ చేస్తా ఉన్నారు, 5 కిలోలు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటారు. దీన్ని సమర్థిస్తారా? ఎవరు చెప్పింది? హరీష్ రావు అంటున్నాడు, కేటీఆర్ అంటున్నాడు. ఈ కరీంనగర్ లాంటి కొన్ని జిల్లాల్లో మొత్తం 5 కిలోలు కూడా ఈ ఎవరైతే దళారులు ఉంటారో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా మొత్తం అమ్ముకున్నారు బియ్యం ఒడ్లు. సూర్యాపేట జిల్లా ఒక సంవత్సరంకి సంబంధించిన ఒడ్లు మొత్తం అమ్ముకున్నారు, కంట్రోల్ బియ్యం అమ్ముకున్నారు. వీళ్ళు ఓట్ల కోసం మాట్లాడు, వీళ్ళకు ఓట్ల కోసం మాట్లాడే అర్హత కూడా లేదు వీళ్ళకు. మిల్లులతో బేరం చేసుకున్న వీళ్ళు ఇలా మిల్లులు ఇలా సీల్ అయినాయి. ఎవరి కారణం దానికి? ఒక్కొక్క మిల్లు సీల్ అయినాయి. ఇలా దాదాపు 40-50 మిల్లులు సీజ్ చేసింది గవర్నమెంట్. ఎందుకైంది? మీరే కదా కమిషన్లు తీసుకొని, మీరే కదా ఒడ్ల కమిషన్లు తీసుకొని ఒడ్లు 5 కిలో పోతున్నాయి, 10 కిలో పోతున్నాయి అనే దాని మీద మీ మీద ఎంక్వైరీ చేయండి. ఎలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆలస్యంగా ఒడ్ల కొనుగోలు జరగట్లేదా? ఎక్కడ కూడా తరుగు కట్ చేయట్లేదా? కొనుగోలు కేంద్రం తరుగు చెప్పేది ఇవాళ మీ కళ్ళాల తాళపడతా ఉన్నారు బ్రహ్మాండంగా మిషన్లు పెట్టుకొని. ఇవాళ ట్రాక్టర్కు ఫ్యాన్ పట్టుకొని నేను పట్టే ఓట్లు, నేను పట్టించిన ఓట్లకు నేను మిల్కేసిన. సో మిల్లర్ల దోపిడి ఎక్కడ లేదంటారు. మిల్లర్ల దోపిడి క్వశ్చన్ లేదు. ఆ గవర్నమెంట్ జరిగింది. అందుకని 40 మిల్లులు సీజ్ చేయబడ్డాయి. ఇవాళ దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎందుకు మిల్లులు సీజ్ చేయబడ్డాయి? ఎవరు తిన్నాడు? ఎవరు కారణం దానికి? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సివిల్ సప్లై శాఖ మంత్రులు వాళ్ళు పకడ్బందీగా ఉన్నారు. విన్నారా? ఆనాడు మిల్లర్లు అందరూ పోగు చేసుకొని ఒక కుప్ప చేసుకొని అంత డ్రామాలు ఆడినరు. ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రాష్ట్ర ప్రభుత్వం అట్లా లేదే. నిబద్ధగా ప్రతి గింజలు చివరి వరకు ఉన్న గింజను కూడా కొనాలని చెప్పి 1 గంట లేట్ అయితే ఒకరోజు అటు ఇటు అవుతుండొచ్చు. అందుకోసమనే మీరేమో దొంగతనంగా ఆ కాకినాడ ఎయిర్పోర్ట్ పోయి దొంగ బియ్యం ఆడబట్టుకున్నారు. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్కు ఇలా స్టీమర్ మీద బియ్యం సప్లై చేసింది. అది కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల, రైతుల పట్ల ఉన్న నిబద్ధత. ఈ 500 బోనస్ అన్నారు, పడుతున్నాయా సకాలంలో? బ్రహ్మాండంగా 100% పడ్డాయి. 100% ఎంక్వైరీ చేసుకోమని 100%. నాతో వస్తే మన తొలివేలు కదా ఇది. తొలివేలు ఒకనాడు రండి నాతోని, నేను మీటింగ్ పెడతా, మీటింగ్లో మాట్లాడండి. బోనస్ పడదా లేదా, 200 యూనిట్ల కరెంట్ ఇస్తురా లేదా, ఉచిత బస్సు ఉందా లేదా,
తర్వాత ఏది ఇది రైతు రైతు బంధు అది రైతు బంధు పడదా లేదా, రుణమాఫీ పడదా లేదా అడగండి. కానీ 4 ఎకరాలకే అయిపోయింది రైతు భరోసా అనే ఒక ప్రచారం జరుగుతున్నది. 4 ఎకరాల లోపలికే పడ్డాయి రైతు భరోసా, మిగతా వాళ్ళకి పర్లేదని ఒక ప్రచారం జరుగుతుంది. అన్ని పడతాయి. ప్రచారమా వాస్తవమేనా? అన్నీ పడతాయి. ఎక్కడ, ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది కొత్తగా నాకు అవతల పడ్డారు. ఇది సరి చేసుకోవడానికి నీ సంసారం నువ్వు కొత్త సంసారం పెట్టుకోవాలనుకో. కాంగ్రెస్ కొత్త సంసారంగా ఇది, కాంగ్రెస్కు కొత్త సంసారమే. అయిన తర్వాత అన్ని సరి చేసుకోవాల్సి వస్తుంది. కనుక ఈ సంసారం ఈ బాధ్యతను ఎట్లా మోయాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. లేకుండా బాధ్యతను వదిలిపెట్టే ప్రసక్తి లేదు కదా. ఉంటుంది అట్లా. రాజ్యం ఒకసారి ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ రావాలని నిండుగా దీవించి రాజ్యాధికారి తీసుకొచ్చారు. అటువంటప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ కులగణన జరిగింది. 30-40 ఏళ్ళుగా కొట్లాడుతున్న ఏబిసిడి వర్గీకరణ కోట్లాది మంది లక్షలాది మంది మాదిగలు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. ఆగస్టు 1 తారీఖు నాడు 2024 ఆగస్టు 3 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అందిపుచ్చుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మడే మమ్మల్ని పిలిచి ఆయన హౌస్ నడుస్తుంది, సమావేశాలు నడుస్తున్నాయి. తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ ఆర్డర్ని తీసుకొస్తాడు. 9 నెలలు దాన్ని కంప్లీట్ చేసిండు. ఇవాళ వచ్చే నోటిఫికేషన్ల ప్రతి దాంట్లో కూడా దాని ప్రకారం 9-5-1 ఈ నిష్పత్తిలో తప్పకుండా అవకాశాలు దొరుకుతాయని కూడా నేను అంటున్నా. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో కూడా ఇచ్చేసింది. ఇప్పుడు మీరేమో కులగణన చేసింది అంటుంది, కానీ కిషన్ రెడ్డి కావచ్చు బీజేపీ ప్రభుత్వం కులగణన కాదు కులాల సర్వే చేసింది అంటారు. మేము జనగణన కులగణన చేస్తాం, మాది కరెక్ట్ ఉంటుంది, కాంగ్రెస్ చేసింది తప్పులు లెక్కలని చెప్తా ఉంది. వాస్తవమా? ఆయన ఎట్లా చేస్తాడు చూద్దాం తీరాదు. ఆయన చేసినాడు, ఆయన కూడా చేస్తానంటుడు కదా. విన్నావా? ఆయన కూడా చేస్తానంటుండు. ఆయన చేసినాడు చూద్దాం. దాన్ని ట్యాలీ చేసుకోవాలి, దీన్నే బేక్ చేసుకోవాలి కదా. ఆయన ఎట్లా చేస్తాడు? ఈ రిపోర్ట్ తీసుకోవాలి కదా, సాటులోనే తీసుకోవాలి. మాకు ఇచ్చింది పోయితేమని 56% బీసీలు ఉండరు, ఇవాళ 42%. ఇవాళ చట్టం ఒప్పుకోకపోయినా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇచ్చేస్తానని చెప్తా ఉంది. ఎప్పుడో రేపు స్థానిక సంస్థలో కానీ జిహెచ్ఎంసీలో కానీ మాది గల్లీ దాకా జెండా పోతుంది ఢిల్లీ నుంచి అని బీజేపీ గట్టిగా మన ఎమ్మెల్సీలో వచ్చినాము. ఆ తర్వాత మొన్న ఈ దాంట్లో లోకల్ బాడీ ఎన్నికలు కూడా గట్టిగా తీసుకుపోతాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా మీరు సందులో సైకిల్ చేసుకుంటారు ఎవరెవరు? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఓకే, సందులో సైకిల్. అదేమో నేషనల్ పార్టీ, ఇదేమో గల్లీ పార్టీ. ఎట్లా ఉంటుంది అంటారు? కానీ ఓటు గల్లీలే ఉంది కదా, ఓటు గల్లీలే ఉంది, ఢిల్లీలే లేదు. ఓకే, కానీ గల్లీోడు ఒకటే పరిస్థితి. అందుకోసమనే ఇలా వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ సర్దుబాట్లు అట్టున్నాయి. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకే ఇవాళ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ అయినా, ఫోన్ ట్యాపింగ్ అయినా, గొర్రెల స్కామ్ అయినా, విద్యుత్ కొనుగోలు అయినా ఇన్ని ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి, కమిషన్లు నడుస్తున్నాయి. కానీ ఒక్క దగ్గర కూడా అరెస్ట్ చేయలేదు, నిరూపించలేకపోయింది. వీళ్ళిద్దరు మంచి దోస్తాన్లో ఉన్నారు. వెనకంగా ఉన్నది నువ్వే కదా, వెనకంగా ఉన్నది కిషన్ రెడ్డే కదా. కిషన్ రెడ్డి అడ్డగాగింది కేసీఆర్కి అడ్డగాగింది ఎవరు? కిషన్ రెడ్డే కదా. ఇవాళ నువ్వు యూనియన్ మినిస్టర్ ఉన్నావు వినావా? ఫోన్ ట్యాపింగ్ భారతదేశం మొత్తానికి సంబంధించిన అది ఒక పెద్ద నేరమైన చరిత్ర. నువ్వేం చేయవు? నువ్వు కూడా చేయొచ్చు. నీ ఫోన్కు ట్యాపింగ్ అయితే చూసుకో. అందుకోసమనే సందులో సందుల బేరం సూదిల దారం అనేది వీళ్ళ బేరం చేసుకుంటున్నారు. కనుక రేపు అవసరం కూడా పొత్తు పెట్టుకుంటారేమో. దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికలు అవ్వబడ్డది కదా, గుండుసున్న వచ్చింది. దేనికి వచ్చి చెప్పు? బీఆర్ఎస్కా గుండుసున్నా అవునా? మొదలు చేసుకొని ఉన్న ఒకటి నటు వేసుకుందా దరిద్రం. ఇట్లా జిహెచ్ఎంసీలో అయినా గట్టి ఇస్తుందా కాంగ్రెస్ పోటీ? ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా రాలేదు. జిహెచ్ఎంసీలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు లేరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. బలంగా బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. రేపు ఎట్లుంటుంది ఎన్నికలు? రేపు అది జరిగినప్పుడు చూద్దాం. అది చూసుకో, అది అప్పుడు జరుగుతాయి ఎన్నికలు, అప్పుడు చెప్తా నేను. మళ్ళీ ఇదే తీసుకురా, అప్పుడు చెప్తా నేను. ఇప్పుడు ఫైనల్గా మా ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మాట మాట్లాడారు, చాలా బాధ అనిపించింది ఆ మాట చూస్తే. ఆర్టీసీ కార్మికులు మేము సమ్మె చేస్తాం, బస్సులు బంద్ చేస్తాం అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు నన్ను కోసి పంచినా కూడా రూపాయి ఎక్స్ట్రా లేవు, ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న భిన్నమైందంటూ
ఆయన మాట్లాడిన మాటలు కొంతమందికి చాలా బాధ అనిపించింది. ఇంకొంతమంది ఏమో ఇదే ముఖ్యమంత్రి చాదగా ముఖ్యమంత్రి దిగిపోవాలంటే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కామెంట్ చేశారు. మందల సామల్కి ఏమనిపించింది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు? ఈటెల రాజేందర్ ఈగలు బీక్కొని ఉన్నాడు కాబట్టి జర ఏదో బీజేపీ దగ్గర తీస్తే పోయిండు. ఆయన ఈగలు ఎప్పుడూ ఊసిపోయినా కానీ బీజేపీ దగ్గర తీసి ఇంత ఎంపీ అయిండు. వినవా? ఈటెల రాజేందర్ కూడా లీడర్ అనే నాకు అర్థం కానీ కాదు కాదు లెక్క. నువ్వు ఎప్పుడెప్పుడు ఏ అవకాశం ఈ రాష్ట్రంలో ఇంత అవకాశవాదం ఉన్న లీడర్ ఎవరంటే ఈటెల రాజేందరే. అవకాశవాది ఈటెల రాజేందర్. కొంచెం కాంగ్రెస్తో బేరమంటాడు, కాంగ్రెస్ మా కేసీఆర్ మా లీడర్ అని చెప్తాడు, మళ్ళీ బీజేపీతో సంస్థానం చేస్తాడు. కానీ ముఖ్యమంత్రికి చేతనవుతలేదు, ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, సిగ్గుంటే నిజంగా రాజీనామా చేయాలి అంటున్నాడు కదా ఈటెల రాజేందర్. సిగ్గుంటే రాజీనామా చేయాలి, ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటున్నాడు. కానీ నువ్వు అందరూ బాగా కదా, పోయిన గవర్నమెంట్ నువ్వు కూడా ఉన్నావు కదా, నువ్వు కూడా ఉన్నావు. ఆర్టీసీ కార్మికులు 60 నెలలు 60 రోజులు సమ్మె చేస్తే సంకనాకి కేసీఆర్ పక్కన చేరి వినవా 34 మంది కార్మికులు చచ్చిపోతే నోరు మెదపలే. 34 మంది కార్మికులు ఆర్టీసీ కార్మికులు చనిపోతే నోరు మెదపలే ఈటెల రాజేందర్. ఇవాళ మాట్లాడే అర్హత ఎక్కడి నీకు? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిబద్ధతోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది కనుక మనం సంలాంచుకోవాలి. మీరు కూడా ఈ రాష్ట్ర పౌరులు, మీరు గతంలో మీరు ఇబ్బంది పడ్డారు, మిమ్మల్ని ఇబ్బంది పడనీయం, మీకు అగౌరవపరచం, మిమ్మల్ని గౌరవించే విధంగా మేము ఆర్థిక వెసులుబాటు తరగతి మీకు పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే మీదొచ్చి పడకుండా, మీదొచ్చి పడితే ఇదంతా మన బాధ్యత. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజలతోని ఎన్నుకోబడ్డది కాబట్టి ప్రజలను పరిపాలించే విధానం మాకు అప్పచెప్పారు కాబట్టి ప్రజలు కూడా ప్రజలను కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఇవాళ ఇంకొకటి గత ప్రభుత్వంలో ఎప్పుడు పడే జీతాలు 18 తారీఖు నుండి 28 దాకా పడ్డాయి జీతాలు. కానీ ఇప్పుడు టెన్షన్గా 1 తారీఖు నాడు జీతాలు పడుతున్నాయి, 1 తారీఖు నాడు జీతాలు పడుతున్నాయి. కానీ మీరు ఆయన ఒక్క నోరు మేపలేదు, ఎవరు సమ్మె చేస్తే కూడా సపోర్ట్ చేయలేదు. కనుక ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసే హక్కు ఉంది, అడిగే బాధ్యత ఉంది, వాళ్ళ హక్కులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు కూడా కార్మికులకు ఒక నిబద్ధతో డైలాగ్ వాడి తప్ప లేకపోతే ఈసొంటి ఈటెల రాజేందర్ బొడ రాజేందర్ అంటులు గారు అట్లా కాదు కదా, తప్పించుకునే వ్యవహారం కాదు కదా. కరెక్ట్గా ప్రజలకు ఏం చెప్పాలనో, కార్మికులకు ఏం చెప్పాలనో అది నిబద్ధతో అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఒక మాటలో ఇక చివరిగా దేశం గురించి, రాష్ట్రం గురించి, నిజంగానే ఎమర్జెన్సీ పరిస్థితులు, నిజంగానే యుద్ధం కనుక ప్రమాదం ముంచి వస్తే మందుల సామెతలు యువతకు ఏం పిలుపునిస్తారు, ఏం చెప్పదలుచుకో? యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను సిద్ధమై ఉండాలి యుద్ధానికి, సంఘీభావం తెలిపే విధానం ఉండాలి. భారత పౌరులు మనం. పాకిస్తాన్ అనేది ఆడొక పాచిపోయిన మొక్కపోడాడు, ఒక్కోడు పరాయిపోతా ఉన్నాడు. ఇంకా దేశం ఎక్కడిది, యుద్ధం ఎక్కడిది? భారతదేశం తట్టుకొని దమ్ము లేదు వాళ్ళకు. ఇలా 2 మహిళా పైలట్స్ అందులో కూడా ఒక ముస్లిం అమ్మాయింది. ఎంత గర్వపడాలి ఈ దేశం కదా. మతపరమైన కొట్టాడు కాదే, ఆడ కూడా మూర్ఖులు వచ్చి హిందూ అని అడిగి చంపినని అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు మనకు. కానీ చావనే తెచ్చారు మనలు, 26 మంది 28 మంది తెచ్చారు. చాలా దుర్మార్గం అది. కనుక అందుకోసమే పాకిస్తాన్ పని అయిపోయింది. భారతదేశం తలుచుకుంటే ఒక్క నిమిషంలో బూడిదైపోయింది పాకిస్తాన్. కనుక దేశ రక్షణలో ప్రతి పార్టీ కానీ ప్రతి నాయకుడు కానీ ఈ విభిన్న సంస్కృతితో కూడిన సమూహం ఈ భారతదేశం. విభిన్నమైన సంస్కృతులతో కూడుకున్న దేశం ఈ దేశం. ఒక పవిత్రమైన కలయికతో కూడుకున్న ఈ దేశం. కనుక ఈ దేశానికి ప్రమాదం ముంచుకొస్తున్నాడు. దేశమే కదులుద్ది. ఎవ్వడు కూడా రాజకీయ గీకలన్నీ పక్కన పెట్టి ఆ దేశం కోసం, ఈ దేశం కోసం, మన భారతదేశం కోసం, మన జన్మభూమి కోసం తప్పకుండా యుద్ధ రంగంలో అందరూ ముందు వరుసలో ఉండాలని యువతరానికి ఈ దేశ భావి పౌరుడు మీరే, ఈ దేశాన్ని రక్షించేది కూడా మీరే. అందుకోసమనే మిలిటరీ చేస్తున్న యుద్ధానికి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ దేశం విజయం సాధిస్తే ఏనాడైనా కూడా అన్ని దేశాల అగ్రరాజ్యాలతో కూడా పోటీపడే స్థాయిలో ఇలా భారతదేశం ఉంది. మిసైల్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కూడా తీసిపోయే విధంలో ఇలా భారతదేశం లేదు. భారతదేశం పవిత్రంగా ఉంది, భారతదేశ నిబద్ధత ఉంది. అన్ని కులాలు మతాలు కలిసి ఈ దేశం కోసం ఒక్కసారి వెలిగిన దేశం ఇది. అందుకోసమనే స్వతంత్ర పోరాటంలో కూడా అది ఎక్కడ తారతమ్యాలు భేదాలు పెట్టుకొని కొట్టాలి. ఈ దేశం స్వతంత్రం కావాలి, తెల్లోడు వెళ్ళిపోవాలి,
మా రాజ్యం మాకు కావాలని కొట్లాడే సందర్భాలు. అందుకోసమనే ఇవాళ ఈ భారతదేశం కోసం ప్రజలు కానీ అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క మతం కొట్లాడితే ఇది కాదు కనుక సబ్బండ జాతులు పల్లె నుంచి మొదలుపెడుతూ ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశం సైన్యానికి సంఘీభావం తెలిపే పరిస్థితి ఉంది. ఈ దేశం ఎప్పుడైనా విజయం సాధిస్తుంది. రైట్. ఇది మొత్తం మీద మందుల సామ్యాల్ సో దాదాపు 50-55 ఏళ్ళ వయసు ఉండొచ్చు. ఆయనకే రక్తం మరుగుతున్నది, పాకిస్తాన్ అంటే బూడిదైపోతుంది భారతీయులు తెలుసుకుంటే చెప్తా ఉన్నారు. సో యువకులంతా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఏ క్షణమైనా ఎమర్జెన్సీ వచ్చినా, ఏ క్షణం ఇక పాకిస్తాన్ దాడికి తెగబడ్డా మనమందరం విరుచుకుపడాలి, తునాతురుకలు చేయాలి పాకిస్తాన్ అంటూ మందుల సామ్యాల్ యువతకు పిలుపునిస్తూ ఇక ఆర్మీకి మన దేశానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తు ఏం జరగబోతుంది. పాకిస్తాన్ నిజంగానే భయపడి వెనకడుగు వేస్తుందా, చైనాని మరి మద్దతు కూడా పెట్టుకొని భారత్ మీదకి వస్తుందా? బట్ ఏదేమైనా అందరం సిద్ధంగా ఉండాలి, యుద్ధాన్ని ఎదుర్కోవాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.